హల్లెలూయా. అయ్యా వందనాలయ్యా, స్తోత్రాలు 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 స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ నమ్మకమైనటువంటి మా తండ్రి, దయగల మా యేసయ్య, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. మరి ఈ సాయంకాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు ప్రభా మీ నామమును కనపరిచి ఉన్నాం. ప్రాముఖ్యంగా ప్రభా మీకు వాక్యం మేము సమీపిస్తూ ఉండగా తండ్రి, మీరు మా మధ్యలో ఉండండి నాయన. మీరు మాతో మాట్లాడండి తండ్రి. ప్రభా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవండి నాయన. తను మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మాటలు మేము జాగ్రత్త వినటం నడిపించండి. మాకందరూ వినగలిగిన చెవులను దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరూ దీవించండి. ఈ సమయంలో ప్రభా మీకు వాక్యం మేము సమీపిస్తూ ఉండగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ ప్రార్థన యేసుక్రీస్తు నామములో కూర్చున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. మనం పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన మాటలు దీవించును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ప్రేమగల మా తండ్రి, దయగల యేసయ్య, అయ్యా వందనాలయ్యా, స్తోత్రాలు. మరి సాయంకాల సమయంలో స్తోత్రాలు. ఈ సమయంలో చదువుకున్న వాక్య భాగాన్ని దీవించండి. మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా మీరు మాట్లాడినప్పుడే ప్రభా మీ వాక్యం ద్వారా మేము బ్రతుకుతాము నాయన. ఎందుకంటే మీరు జీవము కలిగిన దేవుడై ఉన్నారు. మీ మాటలు మాకు జీవాన్ని ఇస్తున్నాయి నాయన. మమ్మల్ని వాక్య ప్రకారంగా జీవింపచేస్తాయి. తను మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు ఈ సమయంలో ప్రభా నన్ను మీ స్వాధీనం ఉంచుకోనండి. అలపుడను ప్రభు బలహీనను ఏమాత్రం జ్ఞానం లేనివాడని నన్ను మీకు సులువ చాటున మరుగు చేయండి. నేను మాట్లాడకుండా ప్రభా మీరు మాత్రమే మాట్లాడండి. కూడి వచ్చిన బిడ్డలందరూ దీవించండి. ప్రతి ఒక్కరు కూడా మీ వాక్యం గ్రహించటకు వారి హృదయాన్ని తెరవండి. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను దయచేయండి. ఈ సమయంలో ప్రభా మీరు నన్ను మీ స్వాధీనం ఉంచుకోండి. మీరు ఈ వాక్యం ద్వారా మాట్లాడండి. పరిశుద్ధాత్మ చేత మీరే మాట్లాడి నేను మాట్లాడకుండా నా స్వరాన్ని మీరు ముట్టండి. మీ స్వరమును మాకు వినిపింపచేయండి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ సాయంకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. మనం పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నాం. మరి ఈ వాక్యంలో నుండి ఒక మంచి టాపిక్ నేను మీతో మాట్లాడని ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా. మనుషులు మీ సత్క్రియలను చూచి మీ దేవుని మహిమపరచుట అంటే మీ దేవుని మహిమపరచాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఈ మాట మనం చూడగలుగుతాం. చూడండి 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడని వాక్యంలో ఉంది. హల్లెలూయా. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ధ్యానించే అంశం ఏంటంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి దేవుణ్ణి మహిమపరుచున్నట్లు. ఏముండాలా? దేవుణ్ణి మహిమపరిచినట్లు మన జీవితం ఉండాలా. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే క్రియల గురించి మనకు బాగా తెలుసు. ఎందుకంటే మామూలు క్రియలు వేరు, సత్క్రియలు వేరు. అర్థమవుతుందా? సత్క్రియలు అంటే సత్ అంటే మంచిది. మంచి క్రియలు అంటే మంచి క్రియలు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడి నుంచే మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే దేవుడు మంచివాడు. మంచి క్రియ అంటే దేవుని వాక్య ప్రకారం జీవించడమే మంచి క్రియ. దేవుడు చెప్పింది చేయడమే మంచి క్రియ. దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే మంచి క్రియ. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నదంటే మనుష్యుడు లోకము కదా, లోకము మనల్ని ఏం చేస్తారంటే చూస్తారు. గమనించండి, ఎందుకంటే లోకం వేరు, లోకం నుంచి పిలువబడిన వారు వేరు. మీకు తెలుసా, మనం లోకం నుంచి పిలువబడినటువంటి దేవుని ప్రజలమై ఉన్నాం. హల్లెలూయా. కనుక లోకం నుంచి పిలువబడినటువంటి మనల్ని వారు ఏం చేస్తారట? చూస్తారు కదా. నిజమేనా? ఏం చూస్తారు? మన ప్రవర్తన చూస్తారు, మన జీవితం చూస్తారు, మన క్రియలను చూస్తారు, మన నడవడిక చూస్తారు, ప్రతిదీ వాళ్ళు చూస్తారు. మీరు దేవుని బిడ్డలని చెప్తున్నారు, మీరు జీవితం ఎలా ఉన్నదని వారు పరీక్షిస్తారు. ఎవరు? మనుషులు. అర్థమవుతుందా? మనం దేవుని బిడ్డలని చెప్పుకోవడం కాదు, మనల్ని చూస్తున్నారు. లోకం చూస్తుంది, మనుషులు చూస్తున్నారు. మీరు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు, కానీ వారి సత్క్రియలు ఎలా ఉన్నాయి, వారి క్రియలు ఎలా ఉన్నాయని వారు చూస్తారు. నిజమేనా? అర్థమవుతుందా? హల్లెలూయా. ఇక్కడికి వచ్చినప్పుడు కాదు మన దేవుని క్రియ అనేది. మీరు ఎక్కడున్నా కానీ అక్కడ ఉన్న వాళ్ళు మనుషులు వాళ్ళు ఏం చేస్తారంటే మనం చూస్తారు, మన క్రియలను చూస్తారు, అంటే మన సత్క్రియలు చూస్తారు. అర్థమవుతుందా? హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇక్కడ వాక్యంలోనే ఉంది చూడండి, మీ సత్క్రియలు చూస్తారు. వాళ్ళు చూచి ఏం చేస్తారట? ఎవరికి మహిమ రావాలా? మన జీవితాన్ని బట్టి వారు మహిమపరుస్తారట. చూడండి, వాక్యం చాలా తేడాగా చదవండి, ఒకసారి చదవండి చూద్దాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు. అంటే ఈ సత్క్రియల ద్వారా ఏం చేస్తారట? వాళ్ళు, ఆ మనుషులు, లోకస్తులు వాళ్ళు ఏం చేస్తారట? ఎవరిని మహిమపరుస్తారు? దేవుని మహిమపరుస్తారు. పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు మీ క్రియలు ఉండాలి. మీకు అర్థమైందే మాట? చూడండి, అన్యులు లేకపోతే లోకస్తులు, మనుషులు వారు దేవుని మహిమపరచాలంటే వారి దగ్గర మనం ఎలా జీవించాలి? మన జీవితాలే వాళ్ళని మార్చాలా, మన క్రియలే వాళ్ళని మార్చాలా, మన సత్క్రియలను బట్టి వారు మార్చబడాలి. అర్థమవుతుందా? అవునండి. మన లోపల వారికి ఏం కనబడాలంటే దేవుని క్రియలు కనబడాలా. మంచి క్రియలు అంటే ఏంటిది? దేవుని క్రియలే, సత్క్రియ. చూడండి, సత్క్రియలు వారు చూస్తారు. మనం ఏమనుకుంటాం? మనల్ని ఎవ్వరు చూడట్లేదని మనం అనుకుంటాం. మేము దేవుని నమ్మినాం కదండి, మనం బాగానే ఉన్నాం మనం అనుకుంటాం. కానీ మనల్ని చూస్తారు, ప్రజలు చూస్తారు, లోకస్తులు చూస్తారు, అందరూ మనల్ని చూస్తూనే ఉంటారు ఎలా జీవిస్తున్నారని. అర్థమైందా? అవునండి. వాక్యం అడిగితే సెలవిస్తున్నది. గమనించండి, ఏమైంది ఇంకా మనం ఎలా ఉండాలని వాక్యం సెలవిస్తున్నది. వారి ఎదుట చూడండి, వారి ఎదుట ఏం కావాలా? మీ వెలుగు ప్రకాశింపనియండి. అసలు మీరు వెలుగైతే కదా ప్రకాశించేది. మీరు వెలిగితే కదా. చీకట్లో మీరుంటే ఎలా ప్రకాశిస్తారు? లోకంలో ఎలా ప్రకాశిస్తారు? మీరు వెలుగైతేనే వెలుగుతారు కదా. యేసుప్రభువు అన్నారు, ఏమన్నారు? నేను వెలుగై ఉన్నానన్నారు, మీరు కూడా వెలుగై ఉన్నారన్నారు. మీరు అనేవారు ఎవరు? అందులో నీవు ఉన్నావా? అందులో నీవు ఉంటే ఏమవుతావు? నువ్వు వెలుగైతావు. అందులో ఆయన యేసుప్రభువు చెప్పిన మాటలో నేను వెలుగై ఉన్నాను, మీరు కూడా వెలుగై ఉన్నారని ఆయన చెప్పారు. ఆ వెలుగై ఉన్నారు, అందులో నువ్వు ఉన్నావా అనేది ఒకసారి నువ్వు ఆలోచించాలా. వెలుగై ఉంటే ఎట్లా ఉంటుంది? నీ క్రియ సత్క్రియ ఉంటుంది. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, ఒకసారి మన జీవితాలను పరీక్షించుకుందాం వాక్యం ద్వారా. చూడండి, ఎందుకంటే ఇక్కడ దేవుడు మహిమపరచబడాలా. దేని బట్టి? మన జీవితాన్ని బట్టి, మన క్రియలను బట్టి, సత్క్రియలను బట్టి. ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. ఆమేన్. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. అవునండి. దేవునికి మహిమ ఎవరు తీసుకొని వస్తారు? దేవుని బిడ్డలే దేవునికి మహిమ తీసుకొని వస్తారు. లోకస్తులు తీసుకుంటారు. ఎవరైతే వెలిగించబడ్డారో, ఎవరైతే సత్క్రియలు కలిగి ఉన్నారో, ఎవరైతే వారి ప్రవర్తనను బట్టి దేవుని కోసం జీవిస్తున్నారో, మంచి ప్రవర్తన కలిగి ఉన్నారో, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నారో, దేవుని వారి జీవితం ద్వారా చూపెడుతున్నారో, చూడండి, వారి ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. అంటే వారు ఏమై ఉన్నారు? మాదిరి అయి ఉన్నారు. అవునండి. యేసుప్రభువు వరకు మాట అన్నారు,
నేను మాదిరించిపోతానని చెప్పారు ఆయన. ఆ మాదిరి ఎవరు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు మాదిరి ఉన్నారు. కనుక ఆయన మనకు మాదిరి ఉన్నప్పుడు, ఆయన కలిగి ఉన్నప్పుడు ఏ క్రియలు ఉంటాయి? ఆయన క్రియలు ఉంటాయి. వాక్యం మనం కలిగి ఉంటే ఏ క్రియలు మనం చేస్తాం, ఏం మాట్లాడతాం, ఎలా ప్రవర్తిస్తాం, అంత వాక్యమే, అంటే దేవుడే. హల్లెలూయా. కనుక దేవుని మహిమపరచాలంటే పాటలు పాడడం కాదు, స్తోత్రం చెప్పడం కాదు, ప్రార్థన చేయడం కాదు, బయట కూడా జీవితం ఉండాలా. అర్థమవుతుందా? మనం ఇక్కడ ప్రార్థన చేస్తాం, ఇక్కడ మనుషులు లేరు, లోకం లేదు, ఈ దేవుని సన్నిధి. హల్లెలూయా. కానీ బయటికి మనం వెళ్తున్నప్పుడు, బయట నడుస్తున్నప్పుడు, వీధుల్లో నడుస్తున్నప్పుడు, మన చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నప్పుడు, అక్కడ మనల్ని బట్టి ఎవరికి మహిమ రావాలా? దేవునికి మహిమ రావాలా. మనం ఏం మాట్లాడుతున్నాం, మాటలను బట్టి దేవునికి మహిమ రావాలా. మనం ఏం చేస్తున్నామో ఆ క్రియలను బట్టి దేవునికి మహిమ రావాలా. లేదండి మేము గొప్ప కార్యాలు చేసుకుంటున్నాం, మేము దేవుని నమ్ముకున్నామండి, కానీ మరి లోకంలో మేము చాలా గొప్ప వాళ్ళం అనిపించుకోవాలి. కనుక లోకం అంతా మెచ్చుకోవాలని గొప్ప గొప్ప కార్యాలు మీ గృహాలలో చేసుకోండి కాదు, అది దేవునికి మహిమ రాదు. అర్థమైందా? అది దేవునికి ఏమవుతుంది? అవమానం వస్తుంది. నిజమే కదా? అరే నువ్వు దేవుని బిడ్డవైతే నీ ఇంట్లో ఏమున్నా కానీ ఇంట్లో దేవుని చూపెట్టు కదా. నీ ఒంట్లో దేవుడు ఉండాలి, ఇంట్లో దేవుడు ఉండాలి. అవునండి, దేవుడు మన లోపల ఉంటే మన ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు, మన గృహంలో దేవుడు ఉంటాడు, మన నడుస్తున్న వీధులలో దేవుని మనం చూపెట్టగలుగుతాం మన జీవితం ద్వారా, క్రియల ద్వారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? అవునండి. మరి ఎలాగ మన సత్క్రియ అనేది ఎట్లా చూపెడతాం? మనం మాటల ద్వారా క్రియ కదా. క్రియ అంటే ఏంటిది? జీవితమే కదా, మనం నడుస్తున్న జీవితమే. అందుకని ప్రవక్త అన్నారు, మీరు నడుస్తున్న పరిశుద్ధ గ్రంథమై ఉన్నారన్నాడు ఆయన. ఆమేన్. మీరు పత్రికలై ఉన్నారు. ఏ పత్రికలు? వ్రాయబడిన పత్రికలై ఉన్నారు. అవునండి. పత్రిక అంటే మనల్ని చదువుతారు, వాళ్ళు చదువుతారంటే ఎట్లా జీవిస్తున్నారు, మీ జీవితం ఎలా ఉన్నదండి, మీరు ప్రార్థన పోతున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుని సన్నిధికి వెళ్తున్నారు, చెప్తూ ఉన్నారు, వీళ్ళ జీవితం ఎలా చదువుతారు. అందుకని మనం ఏమై ఉన్నామంటే వ్రాయబడిన పత్రికలమై ఉన్నాం. వాళ్ళు చదువుతారండి. మనం అనుకుంటే ఎవరు చూడట్లేదు అనుకోకండి, అందరూ చూస్తూనే ఉంటారు, ప్రతి వాళ్ళు చూస్తారు. ఎందుకంటే వాక్యము ఆ రీతి మాట్లాడుతున్నది కదా. మనుషులు ఏం చూస్తారు చూడండి, మన బట్టలు చూసుడు కాదు, మెయిన్గా వాళ్ళు చూసేది ఏంటిది? క్రియ, సత్క్రియ. మన చదువులు చూసుడు కాదు, అవన్నీ పక్కన పెడదాం. దేవుని నమ్ముకున్న వాళ్ళమైతే మనం ఏం చేయాలి? దేవుని క్రియలు చూపెట్టాలా. అదేనండి వాళ్ళు చూసేది. ఎందుకంటే వారు వెలిగించబడాలంటే మనము వెలుగై ఉండాలి కదా. దేని ద్వారా మనం వెలిగించబడతాం? వాక్యము ద్వారానే. యేసు ప్రభువును మనం కలిగి ఉంటే మనం వెలిగించబడతాం, మనం వెలుగుగా జీవిస్తాం. అంటే చీకటి క్రియలు ఉండవు, లోకం క్రియలు ఉండవు, లోకం చేసినట్టు మనం చేయము, ఓ కాంప్రమైజ్ అనేది ఉండదు. పోనీ పర్వాలేదు తీయండి అంటే మనం భూము. వాక్యము కోసము బ్రతుకుడు నీ కోసమే అన్నట్టుగా పడతాం, జీవిస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? బ్రతికితే వాక్యం కోసమే బ్రతకడం. ఎందుకంటే నమ్ముకున్న దేవుని కోసమే బ్రతకాల. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు అని బైబిల్ చెప్తూ ఉన్నది. కనుక జీవిస్తే ఆయన కోసం జీవించాలా. హల్లెలూయా. మరణించే వరకు ఆయన కోసమే జీవించాలా. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, గ్రహిస్తున్నారా? ఎందుకంటే దేవుని నమ్ముకోవడం వేరు, దేవుని నమ్ముకోవడం వేరు, కానీ సత్క్రియలు కలిగి జీవించడం వేరు. ఆమేన్. క్రియలు అందరూ చేస్తూనే ఉంటారు, ఏదో క్రియ చేస్తూనే ఉంటారు కదా. మామూలు క్రియలు వేరే ఉంటాయి, కానీ దేవుడు ఇక్కడ కోరేది ఏంది? సత్క్రియ కోరుతున్నాడు. సత్క్రియలు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని నుంచే వస్తాయి. మంచి క్రియలు లోకంలో లేవు. దేవుని నమ్మితే దేవుని వాక్య ప్రకారం జీవించడమే మంచి క్రియ ఉన్నది. ఆమేన్. చూడండి, అందుకనే మనుషులు మిమ్మల్ని చూస్తూ ఉంటారు, లోకం చూస్తూనే ఉంటుంది. కనుక మీరు చాలా జాగ్రత్తగా జీవించాలి. మీ జీవితం బట్టి ఆలోచించండి. దేవుడు మహిమపరచబడుతున్నాడా? మీ క్రియలను బట్టి దేవునికి అవమానం కలిగిస్తున్నారా? అది మీ మీదనే ఉన్నది. ఎందుకంటే మీరు ఏమని చెప్తున్నారు? మేము దేవుని బిడ్డలమని చెప్తున్నారు. నిజమేనా? అవునండి. మనం ఏం చెప్తామండి? మేము మెసేజ్ అండి, మేము వాక్యం, ఈ కాలం నిజమైన వాక్యం నమ్మాం, నిజమైన వర్తమానం నమ్మామండి, బైబిల్ ప్రకారంగా నిజమైన వర్తమానము అని మనం చెప్పవచ్చు.
క్రియ సత్క్రియలు అనేటివి ఎక్కడ ఉన్నాయి? మరి నువ్వు నమ్మవచ్చు, కానీ నీ సత్క్రియలు ఎక్కడ ఉన్నాయి? జీవితం ఎక్కడుంది? అర్థమవుతుందా? చెప్పడం వేరు, చేయడం వేరు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఉత్తర స్వీకారము అనే వర్తమానంలో ప్రవక్త అన్నాడు, చాలా జాగ్రత్త వినండి. ఇచ్చకములాడు వారిగా మనము ఏమాత్రం ఉండరాదు. ఇచ్చకములాడు వారిగా మనం ఉండరాదు. బయటకు పిలువబడిన జనులుగా దీవించబడిన పరిశుద్ధ జనాంగముగా మనం ఉన్నాం. ఆమేన్. మనం ఏమైనామంట పిల్లరా? బయటకు పిలువబడిన జనులుగా దీవించబడిన పరిశుద్ధ జనులుగా మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగా? ఎవరు మనల్ని దీవించారు? దేవుడు మనల్ని దీవించాడు. దేవుని చేత దీవించబడిన జనులుగా మనం ఉన్నాం. పరిశుద్ధ జనాంగంగా మనం ఉన్నాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. చూడండి, నిందకు ఆస్పదమియ్యని జీవితంలో జీవించువారముగా చేతలు ప్రవర్తన ఆయన మనలో జీవించుతున్నట్లుగా ఆయన చేతి పని వలె సత్క్రియలు చేయుటకు క్రీస్తు యేసునందు సృజింపబడిన వారముగా మనము ఉండవలెను. ఆమేన్. అర్థమైందా కొటేషన్ ఇది? హల్లెలూయా, దేవుని స్తోత్రం. మీరు మర్చిపోతారు మళ్ళీ. అందుకే నేను చెప్పాను, ఆల్రెడీ నోట్ బుక్స్ తెమ్మని చెప్పాను నేను. హల్లెలూయా. నోట్ బుక్స్ పెన్స్ అయినా తీసుకోమని చెప్పాను నేను. ఎందుకంటే కూర్చొని రాసుకోవాలా. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఎందుకంటే పిల్లరా, ఇక్కడ మన కొటేషన్లో మన జీవితం ఉన్నది మీరు అర్థం చేసుకుంటే కదా. మీరెవరు అని చెప్తున్నాడు. మీరు ఎటువంటి వారంటే మామూలు క్రియలు కాదు, మీరు సత్క్రియలు చేయవారిగా ఉన్నారు. ఆమేన్. అది మాత్రమే కాదు, ఇసుకమలాడేవారు కాదు మీరు కదా. పనికిరాని మాటలు మాట్లాడే వాళ్ళు కాదు మీరు. మీరేమై ఉన్నారు? మీరు పరిశుద్ధ జనాంగమై ఉన్నారు. కనుక మనము అటువంటి వారిగా మనం ఉండరాదు. చూడండి, మనము దీవించబడిన జనులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట మీరు గమనించండి. మనం జీవించు వారముగా చేతలు అంటే క్రియలే కదా. చెప్పడం వేరు, చేయడం వేరు అనేది క్రియ కదా. గమనించండి, చేతులు జీవించు వారముగాను చేతులు ప్రవర్తన ఆయన మనలో జీవించుతున్నట్లుగా మనం ఏం చూపెట్టాలా? మనం ఎవరు చూస్తారట మనల్ని? రోజు మనుషులు చూస్తారండి. వాక్యంలో దేవుడు చెప్పలేదా? హల్లెలూయా. అక్కడ ఏముంది వాక్యంలో? చూడండి, మనుషులు మీ సత్క్రియలను చూచి ఎవరు చూస్తారు? మనుషులు కదా. నేనైతే ప్రార్థన చేసుకుంటానండి, బైబిల్ చదువుకుంటున్నాను, ప్రార్థన పోతున్నారు, నేనే భక్తుడిని, నేనే మంచిని అనుకోకండి. మనం అట్లా అనుకోండి కాదు. మన క్రియలు కూడా అందరూ చూస్తున్నారు బయట. మనుషులు మీ సత్క్రియలను చూచి, అది వారు చూస్తున్నారండి. అందుకనే వారు చూసినప్పుడు మనం ఎలా కనబడాలా? రెండు రకాలుగా కనబడొద్దు. విశ్వాసి రెండు రీతిగా మనం ఉండొద్దు. వేషధారిగా ఉండొద్దు. విశ్వాసిగానే ఉండాలా. నిజమేనా? అవునండి, తెలిసిపోతుంది అండి. జీవితం తెలిసిపోతుంది. నువ్వేమైనావు నీ జీవితం తెలుస్తుంది. దేన్ని బట్టి? క్రియలను బట్టే. ఆమేన్. అర్థమైందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి ప్రియులారా, అందుకనే ఆయన మనలో జీవించుతున్నట్లుగా ఆయన చేత పనివారముగా పనివలే, ఆయన చేతి పని వలె అంటే ఆయన మనల్ని చేశాడు. నిజమేనా? ఆయన చేతి పని వల్ల మనం జీవించాలా. సత్క్రియలు చేయుటకు క్రీస్తు యేసునందు సృజించబడిన వారముగా. దేవుడు మనం ఎందుకు చేసిండట? పనికిరాని క్రియలు చేసేదాన్ని కాదు. చెవులు గుంటా వినండి, చెవులు గలవాడు వినండి కాక. దేవుడు ఎందుకు మనం క్రియేట్ చేసిండట, సృష్టించిండట? సత్క్రియలు చేయుటకే క్రీస్తు యేసునందు సృజించబడిన వారము. ఆమేన్. వినబడతలేదా మీకు? హల్లెలూయా, హల్లెలూయా,
దేవుని నేను చేసింది పనికిరాని క్రియలు చేసేదానికి కాదు. దేవుని సృష్టించి దేనికోసమట? సత్క్రియలు చేసేదానికి ఆయన మనల్ని సృష్టించాడు. అవునండి, అందుకని సత్క్రియ కావాలండి. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం గమనించండి. లేదండి మేమైతే బాగున్నామని మనం అనుకోకుండా వాక్యము ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదని మనమే వివేచించుకోవాలి. మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. ఆమేన్. నమ్మడం వేరండి, కానీ జీవించడం వేరు. ఆమేన్. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే ఇంకో మాట ప్రవక్త చెప్తారు, జాగ్రత్త వినండి. ఆయన సన్నిధిలోని వర్తమానంలో ప్రవక్త అంటాడు, క్రీస్తు నీవు నమ్మి కనుగొన్నప్పుడు ఒకటి జరుగును. చెవులు ఉన్నాయా? జాగ్రత్త వినండి. క్రీస్తును నీవు నమ్మి కనుగొన్నప్పుడు ఒకటి జరుగును. నీవు ఇక ఏమాత్రము నెమ్మదిగా కూర్చొన జాలవు. నెమ్మదిగా కూర్చొని చాలవు. ఏం చేస్తావు మరి? చెప్తున్నాడు ఆయన, నెమ్మదిగా కూర్చొని చాలవు. నీ తక్కిన దినముల నువ్వు మారిన వ్యక్తిగానే ఉంటావు. మారని వ్యక్తి కాదు, మారిన వ్యక్తిగానే ఉంటావు. అందుకనే దేవుని సన్నిధికి వచ్చేది మార్చబడడానికి, దేవుని వాక్యం వినడానికే మార్చబడడానికి. దేవుని వాక్యం విని ఏం చేయాలా? దేవుని వాక్యం జీవించడానికి మనం వస్తున్నాం. మారని వాళ్ళుగా కాదండి, మారిన వాళ్ళుగానే మన బ్రతుకు మారాలి. వాక్యం ద్వారా జీవితం మారాలా. చూడండి, అది జరుగుతుంది కార్యం, అది జరగాలండి. ఇక్కడ వస్తే జరగాల కార్యం. నిన్నట్లాగా నువ్వు ఇక్కడ ఉండొద్దు. నువ్వు చేసిన క్రియ నిన్న ఒక రకంగా ఉన్నది, ఈరోజు దేవునితో మాట్లాడాడు. నీ క్రియ మారాలి, ప్రవర్తన మారాలి, జీవితం మారాలి. జీవితంలో దేవుడు ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అది నీ లోపల కనిపించాలి. లోకం నిన్ను చూస్తుంది అని నువ్వు గమనించాలా. నిజమేనా? హల్లెలూయా. చూడండి, నీ తక్కిన దినములన్నీ అంటే నువ్వు జరగబోయే దినాలు, జీవించే దినాలన్నీ కూడా ఎట్లా ఉంటావట? మారిన వ్యక్తిగానే ఉంటావు. జరగబోయే భవిష్యత్తు అంతా కూడా, ఒకవేళ భవిష్యత్తు ఉంటే ఆ భవిష్యత్తు అంతా ఎట్లా ఉంటావు? మార్చబడిన వానిగానే జీవిస్తావు, మారిన వ్యక్తిగానే జీవిస్తావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవము ఏకమైనప్పుడు ప్రకాశము కాంతి వచ్చును. చూడండి వీళ్ళారా, దేవుని జీవం నీ జీవం ఏకమైనప్పుడు ఏమొస్తుందట? కాంతి. కాంతి అంటే ఏంటిది? వెలుగు కదా. ఆమేన్. చూడండి, నిజము నమ్ముడి. నిజము బల్బును వైరుకు కలిపినప్పుడు, బల్బు, జాగ్రత్త వినండి, బల్బును వైరుకు కలిపినప్పుడు అది సరైన బల్బు అయినచో అది వెలుగును. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వైరు దానికి అటాచ్ అవుతుంది, కానీ సరైన బల్బు అయితేనే అది వెలుగుతుందండి. మరి బల్బులా కనబడి అది వెలగకపోతే సరైన బల్బు కాదు. కానీ చూపులకు మాత్రమే బల్బుగా కనబడుతున్నది. ఇది మన జీవితాలకు పోలుస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఆమేన్. చూడండి, గమనించండి. ఇవ్వవలసిన విద్యుత్తు మరియు బల్బు ఒక చోటకు వచ్చినప్పుడు వెలుగు విరజిమ్మబడుట తప్ప మరేమీ జరగదు. అర్థం కాలే మీకు? అర్థమైందా? మనసు ఇక్కడ ఉందా? జాగ్రత్త వినండి. నేను మళ్ళీ చదువుతాను, కొట్టి చూడండి, వినండి జాగ్రత్తగా. హల్లెలూయా. చూడండి, విద్యుత్తు మరియు బల్బు ఒక చోటుకు వచ్చినప్పుడు వెలుగు విరజిమ్మబడుట తప్ప మరేమీ జరగదు. అర్థం కాలే? అంటే బల్బును విద్యుత్తు ఒక చోటుకు వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది? వెలుగు విరజిమ్మబడుతుంది. ఆమేన్. చూడండి, అంటే ఏంది? అర్థం ఏంది? విద్యుత్ అంటే ఏంటిది? విద్యుత్ అంటే దేవుడు కాదా? దేవునితో బల్బు అంటే నువ్వే. చూడండి, రెండు ఏకమైనప్పుడు వెలుగులో ఉన్న దేవుల్లో ఉన్న వెలుగు నీళ్ళలోకి వచ్చేసి నువ్వేమవుతున్నావు? నువ్వు వెలుగుతూ ఉంటావు, విరజిమ్ముతావు కదా. వెలుగు, ఆయనలో ఉన్న వెలుగు నీళ్ళలోకి వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు?
వెలగని బల్బుగా ఉండవు. పనికిరాని బల్బు అయితే వెలగదు, పనికొచ్చే బల్బు అయితే వెలుగుతుందా లేదా? ఆమేన్, హల్లెలూయా. అందుకని విరజిమ్ముతుందండి. మామూలుగా వెలుగుడు కాదు అది. ఎటువంటి వెలుగు అది? నిన్ను ఎవరు ఆపినా నువ్వు ఆగవండి. వెదజల్లుతూ ఉంటుంది వెలుగు. ఎవరేమన్నా అనుకుంటారు కావచ్చండి, దేవుని నమ్ముతాను నేను, మా ఊళ్ళో ఏమని అనుకుంటారేమో, మా బంధువులు ఏమనుకుంటారేమో, ఎవరేమనుకుంటారేమో. అది కాదు, అది కాంప్రమైజ్ కాదు, అది ఆగిపోదు. లైట్ ఉంటే బల్బు ఆగిపోదు. అర్థమవుతుందా? వెలుగుతుంటావు, నువ్వు విరజిమ్ముతావు, విరజిమ్ముతావు. వెలుగేంటి? దేవుని వాక్యమే. అవునండి, వెలుగంటే దేవుడే కదండి, నిజమేనా? హల్లెలూయా. ఆ వెలుగు నువ్వు ఏం చేస్తావట? విరజిమ్మబడుట తప్ప మరేమీ జరగదు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇటువంటి జీవితం అంటే ఏమవుతుందంటే మహిమ అనేది దేవునికి వస్తుంది. నీ క్రియలన్నీ ఏమవుతాయట? విరజిమ్మబడతాయి. సత్క్రియలు వెదజల్లబడతాయి. వెలుగు కనుక నువ్వు అయితే, దేవుడు వెలుగైతే, ఆ వెలుగు నీలోనికి వచ్చేస్తే నీ క్రియలు ఏమవుతున్నాయి? వెదజల్లబడుతూ ఉన్నాయి. అటువంటి జీవితం కావాలండి. వాటికి నువ్వు నడుస్తుంటే నీ లోపల ఒక వెలుగు కనబడాలా, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నువ్వు కనబడాలా, ప్రత్యేకమైన జీవితం కనబడాలా. అందరిలా కదండి, అందరికీ నీకు తేడా ఉండాలి. ఎందుకంటే అందరికీ వెలుగు లేదు, కానీ నీకు వెలుగు ఉన్నది. అర్థమైందా? నీకు ఒక ప్రత్యేకత కావాలా. నువ్వు ఏర్పరచబడిన వానివి, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నిజమేనా? ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి. విరజిమ్మబోట తప్ప మరి ఏమీ జరగదు. అది ఆ విధముగా చేయవలసి ఉన్నది. అవునండి, అది జరగవలసి ఉన్నది. ఒక స్త్రీ లేక పురుషుడు నిత్య జీవమునకు ముందే ఏర్పాటు కాబడినప్పుడు దేవుని యొక్క విద్యుత్తు ఆ బల్బును అంటుకునుట వారు చూస్తారు. మీకు అర్థం కాలే? హల్లెలూయా. అర్థమైందా? వాళ్ళు ఎవరట? ఒక స్త్రీ అయినా పురుషుడైనా కానీ నిత్య జీవమునకు ముందే, నిన్న కాదు మొన్న కాదు, నిత్య జీవమునకు ముందే ఏర్పాటు చేయబడినప్పుడు, మరో మాటలో జగత్తు పునాది వేయబడక ముందే దేవుని ఏర్పాటులో ఉన్నవారు, ఏర్పాటు చేయబడిన వారు, ఏర్పాటు కాబడిన వారు దేవుని యొక్క విద్యుత్తు ఆ బల్బును అంటుకున్నట వారు చూస్తారు. వాళ్ళకి తెలుస్తుంది. పొందుకున్న వాళ్ళకే తెలుస్తుందండి శక్తి అనేది. ఇప్పుడు చూడండి, నాకు శక్తి ఉన్నదంటే మాకెలా తెలుస్తుందండి? నువ్వు పొందుకుంటే నీకు తెలుస్తుంది. నిజమేనా? నాకు బలం ఉన్నదంటే ఎలా తెలుస్తుంది? పొందుకున్న వాళ్ళకే తెలుస్తుంది. అంతేనా? అదే మాట ఇక్కడ చెప్తున్నాడు ఆయన. చూడండి, దేవుని యొక్క విద్యుత్తు ఆ బల్బును అంటుకున్న వారు చూస్తారు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని యొక్క విద్యుత్తును బల్బు అంటుకున్నప్పుడు తనకు వీలున్న చోట కాంతిని వెదజల్లుతూ ఉంటుంది. ఆమేన్. అవునండి, మీరు కాంతి వెదజల్లాల. ఎక్కడ? మీ ఇంటి దగ్గర, మీరు వెళ్తున్న ప్రదేశాలలో, నువ్వు చేస్తున్న పని దగ్గర ఏం వెదజల్లాలా? నీ బల్బు అయినా నువ్వు వెళ్ళి ఉండాలా. విద్యుత్తు నీలో ప్రవహిస్తూనే ఉన్నది, అది వెలుగుతూనే ఉండాలి, క్రియ కనబడుతూనే ఉండాలి. ఏ క్రియ? ఇప్పుడు విద్యుత్తు అనేది దేవుడైతే ఆ విద్యుత్ నీలోపలికి వచ్చినట్లయితే అదే విద్యుత్తు లాగా నువ్వు వెలుగుతూ ఉంటావు. అంటే అర్థమైంది? దేవుని క్రియ అనేది నీ ద్వారా బయటకు చూపెడుతూ ఉంటావు. అది వెదజల్లబడుతూనే ఉన్నది. హల్లెలూయా. విరజిమ్ముతావు, నువ్వు విరజిమ్ముతూ ఉంటావు. ఆమేన్. చూడండి, అయితే గమనించండి, నీవు 10 వాట్ల వెలుగు విరజిమ్మకపోవచ్చు, కానీ నీకున్నదే నీవు విరజిమ్ముతావు. అర్థమైందా? నీకు 100 వాట్స్ల వెలుగు కాకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఎట్లనైతే నీకు వెలుగిచ్చాడో, ఎంత నువ్వు పొందుకున్నావో దాన్ని నువ్వు ఏం చేస్తావట? వెదజల్లుతావు. ఆమేన్. చూడండి, నీకు 500 వాట్లు లేకపోయినా కానీ 10 వాట్ల వెలుగును వెదజల్లేదవు. నీ వెలుగును ఇమ్ము. నువ్వు వెలుగైతే పొందుకున్నావు, అది బయటకి ఇచ్చేసి బయట నువ్వు ప్రసరించు, వెదజల్లు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లుగా
మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియండి. చూడండి, నువ్వు బయట చూస్తున్నారు కదండి, మా సొంత వాళ్ళు మనల్ని చూస్తారు. మా ఊళ్ళో కదా మీరు అనుకోకండి, వాళ్ళు కూడా గ్రహిస్తారు. అందరూ మనల్ని చూస్తూనే ఉంటారు, మన ప్రవర్తన చూస్తారు, ఎవ్రీథింగ్ ప్రతి వాళ్ళు చూస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు మనల్ని ఏం చూస్తారండి? మన లోపల ఉన్న వెలుగును చూస్తారు, మన లోపల ఉన్న ప్రవర్తన చూస్తారు, మన లోపల ఉన్న వాక్యాన్ని చూస్తారు, ప్రతిదీ వాళ్ళు చూస్తారు. వెలుగుతున్న వాళ్ళేదో చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? అందుకనే దేవుని నుంచి మనము పొందుకున్న ఈ వెలుగు మన దగ్గర, అది వెలుగు ఎప్పుడు కూడా దాచిపెట్టబడదు. నిజమేనా? అవునండి. అదేం చేయబడుతుంది? వెదజల్లబడుతుంది. హల్లెలూయా. వెలుగు ఎప్పుడు కూడా దాచిపెట్టబడదు, అది వెలుగుతూనే ఉంటుంది, వెదజల్లబడుతూనే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, చూడండి, సాయంకాలం గమనించండి. మీరు మనుషులు మీ సత్క్రియలు చూస్తున్నారు కనుక, సత్క్రియలు చూస్తున్నారు, మామూలు క్రియలు కాదు. దేవుని ప్రజల లేదా వారు కనిపెడుతూ ఉన్నారు. ఆమేన్. అటువంటిప్పుడు మన జీవితం ఎంత జాగ్రత్తగా జీవించాలి. వాటికి నేను నమ్ముకున్నానని దేవుణ్ణి ప్రార్థన భావిస్తున్నాను అనేది కాదు, అది లైఫ్ కాదండి. లైఫ్ అనేది నీకు దేవునికి సంబంధం ఉండాలా. అవునండి, అప్పుడే నీ క్రియ అనేది బయట కనబడుతుంది. దేవుని యందు విశ్వాసం వచ్చినప్పుడే క్రియలు అనేవి బయటకు వచ్చేస్తాయి. అప్పుడే నువ్వు వెలుగుతూ ఉంటావు. ఆమేన్. చూడండి, మహిమ గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏముందండి? మన చదువుకున్న వాక్యంలో చూడండి, మనుషులు మీ సత్క్రియలను చూచి ఎవరినట? పరలోకమందున్న మీ తండ్రిని, అంటే మీ క్రియలు ఏమవుతున్నాయి? మీ సత్క్రియలు, ఆ మనుషులు ఏం చేస్తున్నాడు? మీ సత్క్రియలు ఎవరిని మహిమపరుస్తారు? మిమ్మల్ని కాదు, దేవుని మహిమపరుస్తారు. మీ ద్వారా, చూడండి, మీ జీవితం ద్వారా వారు మార్చబడి, ఆ మనుషులు మార్చబడి వారు దేవుని మహిమపరుస్తున్నారు మీ ద్వారా. అంటే నువ్వు ఎంత గొప్పవానివైతావు అక్కడ. నిన్ను దేవుడు మధ్యలో పెట్టుకున్నాడు ఆయన. నీ ద్వారా ఇంకొకరు మార్చబడుతున్నారు, వారు వెలుగుతున్నారు, వారు ఏం చేస్తున్నారు? దేవుని మహిమపరుస్తున్నారు. నువ్వే సరిగా లేకపోతే, నువ్వే వెలగకపోతే, నువ్వు దేవుని మహిమపరచకపోతే నీ ద్వారా ఇంకోటి ఇక్కడ మార్చబడతాడు. నీ జీవితమే ఆ దేవునికి మహిమ తీసుకురాకపోతే నిన్ను బట్టి ఇంకోటి ఎట్లా మార్చబడతాడు? లోకం ఎట్లా మార్చబడుతుంది? మనుషులు ఎట్లా మార్చబడతారు? వాళ్ళు దేవుని మహిమపరుస్తారు. ఫస్ట్ నువ్వే దేవుని మహిమపరిచే జీవితం ఉండాలా. ఆ జీవితం నీకే లేదు. నీ జీవితం ద్వారా దేవుని మహిమపరచబడుతున్నావు. ఒకసారి ఆలోచించు. క్రియలు ఎక్కడ ఉన్నాయో ఆలోచించు. ఎన్ని సంవత్సరాలైంది నువ్వు దేవుని నమ్ముకొని, మరి ఇంతవరకు ఎంత మహిమ తీసుకొస్తున్నావు క్రియల ద్వారా? సత్క్రియల, మామూలు క్రియలు కాదు, నీ సత్క్రియల ద్వారా పరలోకమందున మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట ఏం ప్రకాశించాలి? నీ తెలివి కాదు వెలుగు, మీ విద్య కాదు వెలుగు, మీ డబ్బు కాదు వెలుగు. మీ లోపల ఏ వెలుగు ఉన్నదో దేవుని వాక్యం ఉంది, అది ప్రకాశించు, అది వెదజల్లు. మన లోకంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు, అవి దేవునికి అవసరం లేదు. డబ్బు ఉండవచ్చు, ఎంతో గొప్ప చదువు ఉండవచ్చు, ఇవన్నీ పనికిరావండి. ఆయన ఏమన్నాడు? వెలుగు ప్రకాశింపనీయమన్నాడు ఆయన. మీ చదువు ప్రకాశింపనీయమని చెప్పలేదు ఆయన, మీ తెలివితేటలు ప్రకాశింపనీయమని చెప్పలేదు ఆయన. ఆయన వెలుగు నీ లోపల ఎంతవరకు ఉందో అది ప్రకాశింపచేయి, అది ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరికి మాట చెప్తున్నాడు? ఆయన ప్రజలకి. ఆయన ప్రజలమని చెప్పుకున్నవారు. చూడండి, వెలుగు లేకపోతే ఎందుకండి జీవితం అంతా? వెలుగు ఏం చేస్తుందండి? తప్పులను చూపెడుతుంది, సరి చేస్తుంది, వెలిగించబడేదాన్ని తీసుకుని వస్తుంది, వెలుగుగా చేస్తుంది. ఆ వెలుగు యేసుక్రీస్తే. అది కావాలి. నువ్వు వెలిగేంత వరకు, నువ్వు చీకటి దగ్గర ఎలా బతిపోతావంటే, వెలిగేంత వరకు నువ్వు వెలగనప్పుడు చీకటి దగ్గర వెళ్ళి ఎట్లా నువ్వు వెలుగు చేస్తావు కదా? అక్కడ చీకటి ఉంది, నువ్వు వెలుగైతే నువ్వు నడుస్తుంటే అదంతా చీకటితో ఏమవుతుంది? వెలుగవుతుంది. నిజమేనా? అవునండి. చీకటి పారిపోతే వెలుగున్నప్పుడు నువ్వు వెలుగుగా జీవిస్తే చీకటిలో ఉన్నవాళ్ళు, పాపంలో ఉన్నవారు, లోకంలో ఉన్నవారు, మనుషులందరూ కూడా నిన్ను బట్టి వారు మార్చబడతారు. నీ జీవితాన్ని బట్టి వారు మార్చబడి నీలో ఉన్న ఆ దేవుని చూసి దేవుని మహిమపరుస్తారు. అది కావాలి.
అర్థమవుతుందా? ఒక నామకార్థంగా మనం జీవించవద్దండి. వస్తూ పోస్తూ రావడం కాదు. ఏదో ఉండాలా, ఏదో దేవుని చేతో పొందుకున్నావు, అది నీ లోపల నుంచి బయటికి రావాలా, అది రావాలా, అది వెలుగుతూ ఉండాలా. నిజమేనా? హల్లెలూయా. చూడండి, కనుక ప్రియులారా గమనించండి. ఇంకా చూడండి, మనం ఎట్లా ఉన్నమాట, మనుషుల ఎదుట మీ వెలుగు ఎంతో ఎక్కువ ప్రకాశింపనియండి అని వర్తమానంలో పోతున్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ వాక్యంలో ఈ మాట ఉంది. హల్లెలూయా. మీరు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే మరి దేనికి అది, దేని వలన సారం అది పొందును? అది నిజము. హల్లెలూయా. నిస్సారమైతే లాభం ఏందండి? ఉప్పు బయట పడేయాల్సిందే. బస్తాలు ఉన్నా కానీ ప్రయోజనం లేదు నిస్సారమైతే. ఎందుకు పోలుస్తున్నాడు? నీ జీవితం అటువంటిది. నిస్సారమైన జీవితం లేకపోతే ఎందుకండి? సారం కావాలా కదా. ఎలాగైతే బల్బు ఉన్నదో, వెలుగులే, ఎంత మంచి బల్బు కనపడా లాభం లేదు. అంత విద్యుత్ లేకపోతే అది వెలగదు, మంచి బల్బు కాకపోతే. నిజమేనా? నిజమేనా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమన్నారు ఆయన? చూడండి, గమనించండి. ఎందుకంటే లోకమునికి ఉప్పై ఉన్నావు, అట్లాగే ఆకలి మరియు దప్పిక మనుషులు కలిగి ఉన్నప్పుడు మీ సత్క్రియలను బట్టి వారు ఆకలి దప్పిక తీర్చుకుంటారు. ఆమేన్. అర్థమవుతుందా? అంటే ఇంకొకరికి మనం ఎలా ఉన్నామంటే వాళ్ళ ఆకలి తీర్చేవారిగా ఉండాలి. ఏ ఆకలి? ఆత్మీయ ఆకలి గురించి మాట్లాడుతున్నాడు, లోకం ఆకలి కాదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి, వాటిని చూసి వారు మీ ద్వారా వారు ఆకలి తీర్చుకొని దేవుని మహిమపరిచే విధంగా వారి జీవితాలు ఉండాలా. హల్లెలూయా. చూడండి, గమనించండి. అందుకనే వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియండి. ఆకలి కొనుట, ప్రకటన ఫలకముగా ప్రతిబింబించుట, ఇది ఒక అద్భుతమైన జీవితం మీరు కలిగి ఉండాలి. హల్లెలూయా. చూడండి, నిన్ను చూస్తే ఇంకొకరికి ఆకలి కావాలట. ఏ విషయంలో? ఆత్మీయంగా ఏదో నేర్చుకోవాలని మిమ్మల్ని చూస్తే నాకు ఆకలి వేస్తున్నది, నా జీవితం ఏదో ఉన్నది, ఇంకా ఆకలి అవుతున్నది. ఆత్మీయంగా ఇంకా నేను మార్చబడాలి. చాలా విషయాలు మిమ్మల్ని చూస్తున్నాను. బైబిల్ అంటే నాకు తెలియకపోవచ్చు, కానీ మిమ్మల్ని చూస్తే నేను చూస్తున్నాను. అట్లా రావాలా? ఆ లైఫ్ చాలా గొప్పదండి. ఆమేన్. మనము ఇతరులకి ఎలా ఉండాలంటే వెలిగించే వారిగా ఉండాలా. అంటే వెలిగించే వారికి దానికంటే ముందు మనం వెలుగుగా ఉండాలా. ఎంతసేపటికి వాళ్ళతోటి వీళ్ళతోటి పనికిరానితోటి ఈ సంబంధాలు మనకు అవసరం లేదు. దేవునితో సంబంధం కలిగి దేవుని ఉన్న శక్తి పొందుకొని ఆ వెలుగు మనం పొందుకొని వెలిగిస్తూ ఉండాలా. ఇది దేవునికి వాక్యానికి సంబంధం ఉన్నది. దేవుని ప్రజలకి వాక్యానికి సంబంధం ఉన్న జీవితం ఇది. నిజమేనా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా వాక్యం వినేవారి ఉండొద్దు, అది మోసం. వింటున్నాను కదండి అంటే లాభం ఏంది? వింటే మీరు వింటూ మటుకు విందురు కానీ ఇక్కడ గ్రహించలేకపోతే ఎందుకండి? గ్రహించరు. లాభం ఏంది? ప్రయోజనం లేదు. ఆమేన్. చూడండి, జాగ్రత్త ఉండండి. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకునవద్దు అనే వర్తమానములో ప్రవక్త అన్నాడు. నీవంటావు సరే, నా కాపరి ఏమని అంటాడో ఆయన ఒక దైవజనుడు అయినట్లయితే, నీవు దానిని చేసినట్లయితే ఆయన నిన్ను మెచ్చుకుంటాడు అని అనుకుంటావు. సరే, అది నిజమే, మంచిదే. కానీ ఆయన మంచివాడైనప్పుడు నువ్వు కూడా మంచివాడుగా కావాలి. ఆమేన్. ప్రజలు నిన్ను నీ సత్క్రియలను చూచి పరలోకమందున నీ తండ్రిని
మహిమపరచునట్లు నీ వెలుగును ఇతరులకు ప్రకాశింపజేసేంత వరకు నువ్వు నీ లోపల వెలుగు లేదు. ఆమేన్. అంతే కదండి, వెలుగు ఉంటేనే ప్రకాశింపజేసేది. ఎంత మంచి దీపమైనా కానీ అది వెలగకపోతే లాభం ఏంది? ఆ వత్తి సరిగా లేదనుకో లాభం ఏందండి? దాని నిండా ఆయిల్ ఉన్నది కానీ వత్తి సరిగా లేకపోతే వెలగదు. నిజమేనా? హల్లెలూయా. అవునండి. ఆ వత్తిని నువ్వు పరిశుభ్రం చేసుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, గమనించండి ప్రియులారా. యేసు వైపు చూచుచు అని వర్తమానంలో పలుకుతున్నాడు. మనుషులు మిమ్మల్ని చూచుటకు ఆశపడతారు. మనుషులు మీ వైపు చూడాలని ఇష్టపడతారు. ఎందుకంటే మీ లోపల మీరు దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారు కదా, మీ లోపల ఏం కనబడుతుందో అని వారు చూచుటకు ఆశపడతారట. అంటే ఎంత ఇంట్రెస్ట్ పెడతారు వాళ్ళు మనల్ని చూసేదానికి. మనమేమనుకుంటామంటే నన్ను ఎవరు చూసట్లేదు అనుకుంటారు. మీకు తెలుసా, ఒకవైపు దేవుడు చూస్తాడు, ఒకవైపు మనుషులు చూస్తారు. బైబిల్ ఏం చెప్తుంది? మనం లేచుట, కూర్చుంటుట, మాట్లాడుట ఇదంతా ఎవరు చూస్తున్నారు? మరి మనుషులు ఏం చేస్తున్నారు? ఆ దేవుని మాట వీళ్ళు కలిగి ఉన్నారు, అట్లా చేస్తున్నారా లేదా అని వాళ్ళు చూస్తారు. చూడండి, జీవితం అంటే ఇట్లా ఉంటుందండి. ఆత్మీయ జీవితం అంటే దేవునితో ఉన్న సంబంధం కలిగిన జీవితం ఈ రీతిగా ఉండాలి. అటు వాళ్ళు చూస్తారు, దేవుడు చూస్తాడు కదా. అందుకనే దేవుడు నా వాక్య ప్రకారం మీరు జీవిస్తున్నారు కనుక ఆ జీవించే జీవితం మీరు ఏం చేయాలా? దాచిపెట్టుకోకుండా మీరేం చేయాలి? దేవుణ్ణి నన్ను మహిమపరిచేటట్టుగా మనుషులు మీ సత్క్రియల వారు కనిపించనియండి. మీ సత్క్రియల ద్వారా వారు నన్ను మహిమపరచాలి అని దేవుడు అంటున్నాడు. అది కావాలండి, ఆ జీవితం కావాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి సాయంకాలం గమనించండి, మనము దేవుని బిడ్డలమైతే మనం జీవించే జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి. అది ఒకటి మనం చేయాలా. ఎలా మనం మహిమ వస్తుందంటే క్రియల ద్వారానే, జీవించే జీవితం ద్వారానే, అది సత్క్రియల ద్వారానే, వెలుగు వెలిగించడం ద్వారానే, వెలుగు ప్రకాశించడం ద్వారానే దేవునికి మహిమ వస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ చూడండి, ఏ దేశంలో ఉన్నా కానీ, ప్రపంచంలో ఎక్కడున్నా కానీ నువ్వు ఎలా ఉంటావు? వెలుగైతే, వెలుగు పొందుకున్న వానివైతే వెలుగుతూనే ఉంటావు. అవునండి. ఎందుకంటే నీ లోపల విద్యుత్ ఉన్నది, వాక్యం ఉన్నది. నువ్వు వెలిగించే బల్బు అయి ఉన్నావు, వెలిగే బల్బు అయి ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, గమనించండి. శత్రుక మెషక అభ్యంతరాలు ఉన్నారు ప్రియులారా, గమనించండి. ఆ కాలంలో వారు దేవుని ప్రజలుగా జీవిస్తూ ఉన్నారు. అంతేనా? మరి ఆ రాజు ఉన్నారు, అక్కడ ప్రజలు ఉన్నారు, ఆ దేశం ఉన్నది, సైనికులు ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు? అక్కడ రాజు మొదలు పెడితే అక్కడ సైనికులు, ప్రజలందరూ కూడా, వాళ్ళందరూ కూడా లాస్ట్కి ఎటువంటి రీతిగా దేవుని మహిమపరిచారంటే, ఓ వీరు దేవుడు నిజమైన దేవుడు అని కాడికి వచ్చారు వాళ్ళు. రాజు కూడా అనలేదా? హల్లెలూయా. అవునండి. రాజు కూడా ఏమన్నాడండి? మీ దేవుడు నిజమైన వాడన్నాడు ఆయన. అంటే ఎట్లా మహిమ వస్తున్నది దేవునికి? ఎలాగా మహిమ వస్తున్నది? వారి జీవితాన్ని బట్టే. నిజమేనా? హల్లెలూయా. శత్రుకు మేషకి అభ్యంతరాలు వారిని ఎక్కడ పడేసినారు? అగ్నిగుండంలో పడేసినారు. కానీ వారికి ఏం కాలలే, వారు కాలిపోలేదు. వాళ్ళు ఎలా ఉన్నారు? ఎలా వేయబడ్డా అలాగనే ఉన్నారు. ఎందుకని? దేవుడు వారిని కాపాడారు. అక్కడ రాజు మొదలు పెట్టి అందరూ కూడా తెలిసిదా లేదా? రాజు చూసి ఉండలేదా? ఏమైంది, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారో చూస్తే వాళ్ళు భద్రంగానే ఉన్నారు. అప్పుడు రాజు ఏమన్నాడు? అబ్బో, మీ దేవుడు నిజమైన దేవుడు అన్నాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మీ దేవుడు నిజమైన వాడు ఆయన అని మహిమ అనేది ఎవరి ద్వారా వచ్చింది? హెబ్రీ పిల్లల ద్వారా. ఎవరికి మహిమ వచ్చింది? రాజుగా దేవునికి మహిమ వచ్చింది. అటువంటి జీవితం కావాలండి. సత్క్రియది. అది ఎటువంటి కష్టం వచ్చినా కానీ
సత్క్రియ ఎట్లా ఉంటుందంటే నిలబడుతుంది. నిలబెడతారు, వాళ్ళు నిలబడతారు దేవుని కోసం. ఎవరో ఏమంటారని పారిపోయేది లేదు. త్యాగం కావాలా, జీవితాన్ని దేవుని కోసం త్యాగం చేయాలా. నిజమేనా? అవునండి. యేసుప్రభువు నీ కోసం నా కోసము తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన శిలువ పైన మరణించాడు. ఆయన నువ్వేం చేస్తున్నావు దేవుని కోసము? వాక్యం కోసం ఏం చేస్తున్నావు? వాక్యం కలిగి జీవించమన్నాడు ఆయన. ఆయనలాగా సిలువ వేయబడి చనిపోమని చెప్పలేదు ఆయన. నిజమేనా? హల్లెలూయా. అవునండి. నువ్వేం చేస్తున్నావు చెప్పండి. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, నిత్యజీవం ఇచ్చాడు, పరలోకం ఇచ్చాడు. ఆయన నీలో ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం? దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఆత్మీయ జీవితం అంటే చెప్పుకునేది కాదండి, జీవించే జీవితం కావాలా. ఆత్మ చేత, ఆత్మ ద్వారా నడిపించబడే జీవితం. ఎవరికి భయపడదు, దేవునికి మాత్రమే భయపడుతుంది. అక్కడ ఏం జరిగిందండి? ఎబ్రీ పిల్లలు ఏం చేస్తున్నారు? దేవునికి మాత్రమే భయపడ్డారు. ఆ రాజుకు దానికి సాగిలపడమంటే, ప్రతిమకు సాగిలపడమంటే సాగిలపడలేదు. ఎందుకు సాగిలపడలేదు? నిజమైన దేవుడు మా దేవుడు. అవునండి. అట్లా దేవునికి మహిమ రాలేదా? నిజమైన దేవుడు అంటే ఆయన కోసం నిలబడితే ఎవరికి మహిమ వస్తుంది? దేవునికే. అందుకనే దేవుడు ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాడు తన ప్రజలను. చూడండి, నువ్వు ఆయనకు మహిమ తీసుకుంటా, దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. ఆమేన్. నీ జీవితం ద్వారా ఎల్లప్పుడూ మహిమ చేస్తూ జీవించు, దేవుడు నిన్ను భద్రంగానే కాపాడుకుంటాడు. ఆమేన్. ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు నిన్ను జాగ్రత్తగానే చూసుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఆయనకు మహిమ తెచ్చేవానిగా ఉన్నావు. అవునండి. దానియేలు సంగతి కూడా అదే రీతిగా ఉన్నదండి. దానియేలు జీవితం ఎట్లా జీవించాడండి? ఎవరికి భయపడలేదండి. అటువంటి ఆజ్ఞ అక్కడ రాజు చట్టం తీసుకొచ్చినా, ఎవరికి ప్రార్థన చేయదని చట్టం తీసుకొచ్చినా కానీ ఆయన గృహంలో దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అది లాస్ట్కి ఏం చేసింది? ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆయన తీసుకుపోయి సింహాల భూమిలో వేయమని చట్టం వచ్చింది. అయినప్పుడు కూడా ఆయన అదరలేదు, బెదరలేదు. నిజమేనా? అవునండి. ఎందుకంటే ఆయన జీవితం ఎలా ఉన్నా చూడండి, నమ్ముకున్న దేవునికి మహిమ వస్తుంది. సింహాల భూమిలో తీసుకుపోయినా ఇంత హాయిగా పోతున్నాడు. ఆయనకు తెలుసు, నమ్ముకున్న దేవుడు నన్ను రక్షిస్తాడు. అది నిశ్చయిత అనేది మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఏమైందండి? మనకు తెలుసు, ఆ సింహాల భూమిలో తీసుకుపోయిన తర్వాత ఆయన ఏమీ కాలేదు, ఆయన భద్రంగానే ఉన్నాడు. సింహాలు ఆయన ఏ హాని చేయలేదు. నిజమేనా? అవునండి. దేవుడే సింహాలకు దానియేలు మధ్యలో దేవుని దూత నిలబడ్డాడు. ఆయన భద్రంగా కాపాడుకో. మన నోళ్ళు, సింహాల నోళ్ళు మూయించాడు దేవుడు. నిజమేనా? ఎందుకని? అక్కడ దేవునికి మహిమ తీసుకొని వస్తున్నాడు ఆయన. దేవుడు చెప్పింది చేసే సిద్ధంగా ఉన్నాడు. పారిపోతే మహిమ కూడా వస్తుందండి. దేవుడు చెప్పింది చేయకుండా బయటకు పారిపోతే మహిమ రాదు, అవమానం వస్తుంది. ఆమేన్. దేవునికి అవమానం వస్తుంది. ప్రజలు ఏమనుకుంటారండి? మేము చాలా మంచి వాళ్ళము, డబ్బులు ఉండము, లేకపోతే మంచి చేయాలి, ఏ ఫంక్షన్లో అదో ఇదో అని అనుకుంటాను. కానీ దేవునికి మహిమ రాదు, అవమానం వస్తుంది. అది ఒక మాట ఉంది చూడండి బైబిల్లో, రోమపత్రికలో చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 24 వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24 వచనం. రెండవ అధ్యాయం 24 వచనం, రోమా పత్రిక చూడండి. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టి కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుతున్నది. ఎవరిని బట్టి? నిన్ను బట్టే, మిమ్మల్ని బట్టి అన్నాడు ఆయన. మీరు దేవుని ప్రజలే, కానీ దూషించబడేది మిమ్మల్ని మహిమ తీసుకొచ్చాడు కాదు, అది దూషించబడుతున్నది. అరే వీళ్ళు ప్రార్థనకి వెళ్తారండి, మీరు అన్యులు లెక్కనే చేసుకుంటారండి మీరు ఇంట్లో.
ఏదో ఒకటి చేసుకుంటున్నారండి. ఎంత భయంకరం అండి. అది చూస్తలేరా? ప్రజలు చూస్తలేరా? అక్కడికి రావట్లేదా? కాంప్రమైజ్ కావద్దు దేవుని వాక్యము నమ్మినప్పుడు. ఆమేన్. పోనీయండి, ఇది జరగనియండి కాదు. నిలబడే జీవితం కావాలి దేవునికి. పారిపోయే జీవితం కాదు, కాంప్రమైజ్ అయ్యే జీవితం కాదు, అది సత్క్రియ కాదు. నిజమేనా? అర్థమవుతుందా? అవునండి ప్రియులారా. నిలబడితే గట్టిగా నిలబడాలండి ఆయన కోసము. నమ్మితే నమ్మిన వానిగానే జీవించు. అటు ఇటు ఉండకు. ఎవరో ఏమనుకుంటాను అనుకుంటే నువ్వు నమ్మకు. రోషం కలిగిన దేవుడు ఆయన. నువ్వు నిజంగా నీకు రోషం ఉండాలా. తప్పని చేస్తే రోషం రావాలి నీకు. నేను చేయా, నా దేవుడు చెప్పలే నాకు అని రోషం నీకు రావాలా. రోషం ఉంటే ఆయన కోసం నిలబడతావు. చేయవద్దంటే చేవు, దేవుని మాటగా నిలబడతావు, దేవుని మహిమ తెస్తావు. ఈ మాట ఎట్లా ఉండదండి? మిమ్మల్ని బట్టి ఏమైంది? అన్ని జనులు ఎక్కడి మీ ఇంటికి ఎవరైనా వస్తారు, మీ ఇంటి ఫంక్షన్ చేసుకుని అనుకోండి, ఎవరు వస్తారండి? లోకస్తులు అందరూ వస్తారు. వస్తే అప్పుడు ఎవరికి మహిమ వస్తుంది? వాళ్ళు నీలో ఉన్న దేవుని బట్టి వారికి మహిమ రావాలా. వారు మహిమ పరచబడాలా. వారు మహిమ తీసుకురావాలా. నువ్వు నీ దేవుని బట్టి, నువ్వు జీవితాన్ని బట్టి ఎవరికి నిజంగా దేవుని బిడ్డలు ఇలా ఉండాలంటే ఇట్లా ఉంటుంది కావచ్చు అని వాళ్ళు అనుకోవాలి. చూడబోతే దేవుని బిడ్డవు చేసే కార్యాలు దేవునికి అవమానం చేసే కార్యాలు ఎంత భయంకరం అండి కదా. తెలిసి చేసుడు, తెలవ చేసుడు కాదు, తెలిసి చేసుడే తప్పు. అది కాంప్రమైజ్. కానీ దేవుడు బిడ్డ ఎప్పుడు కాంప్రమైజ్ కాడని ప్రవక్త అంటాడు. నిజమైన దేవుని కుమారుడు కుమార్తె అయితే నో కాంప్రమైజ్. మరి ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కారు. అంటే కాంప్రమైజ్ అంటే ఏంటిది? కాంప్రమైజ్ అంటే రాజీ పడరు. అంటే దేవుని వాక్యము లోకానికి రాజీ పడరు. దేవుని వాక్యం దేవుని వాక్యంతోనే ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. సమరయ స్త్రీ ఉన్నది ప్రియులారా. సమరయ స్త్రీ కూడా ఏం చేసిందండి? ఎప్పుడైతే దేవుని వాక్యం తెలుసుకున్న తర్వాత ఆమె ఏం చేసింది ప్రియులారా? ఆమె అక్కడ ఉండకుండా వెలుగు అప్పుడే వెలిగించబడ్డది ఆమె. హల్లెలూయా. వెలుగు ఆయన నుంచి లాక్కున్నది, ఆయన మాటనే వెలుగై ఉన్నది. జీవితం అంతా కూడా మార్చబడింది. హల్లెలూయా. ఆమె ఏం చేసింది? ఊళ్ళోకి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఏం చేసింది? ఆ వెలుగు కాస్త, ఆమె పొందుకున్న వెలుగు కాస్త ఏం చేసింది? వెదజల్లింది. ఓ ఈయననే మెస్సియా అని వెదజల్లింది. చూడండి, ఆమె ఏం పొందుకున్నదో అది చూపెట్టింది. మనం ఏం చేస్తామంటే దాచుకుంటామంటే ఏమంటారు అండి? ఏమని అంటారు కావచ్చండి అని. నువ్వు అట్లా దాచుకోవడం తప్పు. చదువు అవసరం లేదు. నువ్వు ఏం పొందుకున్నావు చెప్పు. బాగా చదువుకొని చెప్పుడు కాదు, అసలు చదువు దానికి సంబంధమే లేదు. అర్థమైందా? దేవుడు నువ్వు ఎంతవరకు కలిగి ఉన్నావో, ఎంత నువ్వు వెలిగించబడ్డావో, ఆ వెలుగు జీవితము ద్వారా ఎంతవరకు దేవుడికి మహిమ తెస్తున్నావో నీ జీవితం ద్వారా చూపెట్టు. అదే చూస్తున్నారు వాళ్ళు, లోకస్తులు అదే చూస్తున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే మనం వెలిగించబడ్డాం, వెలుగుగా జీవిస్తూ ఉన్నాం. వెలుగు జీవితం ద్వారా దేవునికి మహిమ తెస్తూ ఉన్నాం. తేవాలి అని చెప్తున్నాడు ఆయన. దేన్ని బట్టి? మీ సత్క్రియల ద్వారా లోకము, మనుష్యులు మీ సత్క్రియల ద్వారా దేవునికి మహిమ తీసుకొని వచ్చేటట్టుగా మీ జీవితం ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ సాయంకాలం గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం సౌండ్ ఒకసారి. మరియు మరియు వాటి యందు మనం నడుచుకునే వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు
చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మాట మీకు అర్థమైందా? హల్లెలూయా. మరియు చూడండి, వాటి అందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన, దేవుడు ఎప్పుడు సిద్ధపరిచాడు? సత్క్రియలు ముందుగా మనం చేస్తామని దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం ఎందుకు దేవుడు సృష్టించాడు? మంచి క్రియలు చేసేదానికే సృష్టించాడు ఆయన. వాక్యం మాట్లాడుతున్నాడు చూడండి, సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని వారమై ఉన్నాము. అవునండి, ఆయన క్రియలు చేసేదానికే దేవుడు మనం చేశాడు, పుట్టించాడు, సృష్టించాడు. అర్థమైందా? హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. అట్లాగే తీతు పత్రిక 2వ అధ్యాయం చూడండి. తీతు పత్రిక 2వ తిమోతి తర్వాత తీతు పత్రిక వస్తుంది. అక్కడ చూడండి 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇంకా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను, ఎవరండి వాళ్ళు? దేని మీద ఆసక్తి? సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకున్నాడు ఆయన. మనగా ఉన్నారా? హల్లెలూయా. దేవుడు ఎవరిని పవిత్రపరుచుకున్నాడట? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. వినపడుతుందా? గట్టిగా ఆమేన్. తన సొత్తు ఎవరట? మంచి సత్క్రియలు చేసే వాళ్ళను ఆయన పవిత్రపరుచుకున్నాడు. తన క్రియలండి, తన సత్క్రియలు. చూడండి, చక్కని మాట మాట్లాడుతున్నాడు ఆయన. ఏమన్నాడు? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆమేన్. చూడండి ప్రియులారా, తను తాను మన కోసం అర్పించుకున్నాడు. ఎందుకని? తన క్రియలు, తన సత్క్రియలు చేసేదానికి నిన్ను పవిత్రపరుచుకున్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఇంకేమన్నాడు ఆయన? తన సొత్తుగా చేసుకున్నాడు. నీకోసం రక్తం కార్చినప్పుడు నువ్వేమైనావు తెలుసా? ఆ రక్తం ద్వారా విలువ పెట్టి కొనబడ్డావు. కొనబడిన తర్వాత నువ్వేమవుతున్నావు? ఆయన సొత్తుగా చేసుకున్నాడు ఆయన. అవును, అప్పుడు ఆయన సొత్తు అయిపోయినావు. ఆయన వానివి, ఆయన దాని అయిపోయినావు. అప్పుడు ఏమవుతున్నావు? సత్క్రియలు చేసేదానికి దేవుడు నిన్ను పవిత్రపరుచుకున్నాడు, పరిశుద్ధం చేసుకున్నాడు. అందుకని ఇక్కడ మాట ఉంది, పవిత్రము పరచుకొని తన సత్క్రియలు చేసేదానికే పవిత్రపరుచుకున్నాడు. అంటే పాపులుగా ఉన్న మనల్ని ఆయన ఏం చేసుకున్నాడట? పవిత్రపరుచుకున్నాడు. పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నాడు. తన సొత్తుగా చేసుకున్నట్టుకే తను తాను వారి కోసము బలిగా అర్పించబడ్డాడు. ఓ దేవునికి స్తోత్రం. చూడండి ఎంత గొప్ప మాట అండి. మన కోసము దేవుడు తను తాను బలి అర్పించుకున్న దేనికోసము? తన సొత్తుగా చేసుకున్న దానికే. సొత్తుగా చేయబడినప్పుడు మనం ఏం చేస్తామండి? సత్క్రియలు చేస్తాం, వెలుగుగా జీవిస్తాం, వెలుగును వెదజల్లుతాం, యేసుక్రీస్తును చూపెడతాం లోకానికి. అది కావాలి, అదే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే ప్రియులారా, 3వ అధ్యాయము, ఇదే తీతు పత్రిక 3వ అధ్యాయము. అక్కడ ఏముంటుందంటే చదవండి, 8వ వచనం చదవండి. ఈ మాట నమ్మదగినది కనుక
దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా పోనీ ఏదో ఏదో చేసుడు కాదు, శ్రద్ధ ఎవరికి వస్తుందండి? దేవుని కోసం జీవించాలి. శ్రద్ధ ఇప్పుడు రావాలి నీకు. దేవుని ఆత్మ ఒకటి వస్తుంది. శ్రద్ధ చూడండి ఏం మాట్లాడుతున్నాడు. సత్క్రియలను శ్రద్ధగా చేయుటందు మనస్సు ఉంచేటట్టుగా నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పాలని కోరుచున్నాను అని పౌలు రాస్తూ ఉన్నాడు. తీతు పత్రికలో ఈ మాట ఉన్నది. హల్లెలూయా. తీతులో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇంకా 1 పీటర్ ఫస్ట్ పేతురు గ్రంథములకు మాట్లాడో చూడండి. 2వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనం. అన్ని జనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషించురో వారి విషయంలో వాటిని బట్టి ఆ విషయంలో వాళ్ళు ఏం చేస్తారట? దీన్ని బట్టి ఎవరైతే మిమ్మల్ని దూషిస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారట? ఎవరైతే దూషించారో మీ మంచితనాన్ని బట్టి, మీ మంచి ప్రవర్తనను బట్టి, మీ సత్క్రియలను బట్టి వాళ్ళు ఏం చేస్తారట? మీ లోపల ఏమున్నదో దేవుడు ఉన్నాడని వారు చూస్తారట. చదవండి. దుర్మార్గాలు దూషిస్తున్నారు. ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరుచున్నట్లు వారు ఏం చేస్తారట? ఎవరైతే దూషిస్తున్నారో వారే ఏం చేస్తారట? దేవుణ్ణి మహిమపరుస్తారట. దేన్ని బట్టి? సత్క్రియలను బట్టి. అంటే మీ క్రియలను బట్టి, మీ జీవితాన్ని బట్టి వారు తప్పైందని వారికి వారే ఒప్పుకుంటారు, వారికి వారే విమర్శించబడతారు. విమర్శించుకొని అబ్బా నేనే తప్పు చేశాను వచ్చేసి నీలో ఉన్న సత్క్రియను బట్టి, నీ దేవుని బట్టి వారు దేవుని మహిమపరుస్తారట. ఆమేన్. మాట ఆ రీతి మాట్లాడుతున్నాడు. ఇంకేమున్నది అక్కడ? చదవండి ఇంకా. వారి మధ్య మీరు మంచి ప్రవర్తన గలవారై ఉండవలని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. పేతురు రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వారి మధ్య మీరు ఎలా ఉండాలి? లోకస్తుల మధ్య లోక ప్రవర్తన కాదు కావాల్సింది, మంచి ప్రవర్తన. మరో మాటలో మంచిదంటే మంచి దేవుని యొక్క ప్రవర్తన. దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే దేవుని ప్రవర్తన నీకు రావాలి, దేవుని ఆలోచన రావాలి. దేవుని చిత్త ప్రకారం జీవించినప్పుడు దేవుని ఆలోచన జీవితం ద్వారా ప్రదర్శిస్తావు, చూపెడతావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి పిల్లారా. కనుక చూడండి, ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాం అంటే పిల్లారా, సత్క్రియలు మనం చేసినప్పుడు, సత్క్రియలు మనం కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది? మన సత్క్రియల ద్వారా లోకస్తులు, మనుషులు మన సత్క్రియలను చూసి, మన జీవితాన్ని చూసి, మనలో ఉన్న దేవుని చూసి, మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన జీవితాన్ని బట్టి, మన ఆలోచనలు బట్టి, మన నడవడికను బట్టి, మనలో ఉన్న దేవుని బట్టి, ఒక పరిశుద్ధతను బట్టి, ఒక కడగబడిన జీవితాన్ని బట్టి, యేసుప్రభువు వారు ఎందుకోసం బలి అయినాడట? ఎవరి కోసము? సత్క్రియలు చేయబడే వారి కోసము. వారిని పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొని వారి కోసమే ఆయన బలిగా అర్పించబడెను అని మనం చదువుకున్నాం. ఈ సాయంకాలం గమనిస్తారు దేవుని బిడ్డలారా. జీవితాలు ఇంతవరకు జీవితం అంతా వేస్టే. మన జీవితము వాక్యానికి సరిపోయే జీవితం ఈ రీతి ఉండాలి. ఈ సరైన జీవితం మనం ఉండాలి. ఆమేన్ కదా. మనుషులను చూడవద్దు, అందరిని చూడకండి. నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలా. మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. హల్లెలూయా.
ఎవరో వస్తలేరండి, ఎవరు వారితో నీకు అవసరం లేదు. నీకు దేవునికి ఉన్న సంబంధం ఏందో చూడు. నీకు దేవునికి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం, వ్యక్తిగతను ఆయనను ఎట్లా ఎన్నుకున్నాడు, ఆయనకు నువ్వు ఎలా ఆయన కొరకు నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఇదంతా నీ జీవితం బట్టి ఉంటుంది. సత్ప్రవర్తన, సత్క్రియ. కనుక దేవుని బిడ్డలను సాయంకాలం గమనించండి. ఎందుకంటే నీ జీవితం బట్టి దేవునికి దూషణ అవమానం రావద్దు కదా. మిమ్మల్ని బట్టి కదా నా నామము అన్ని జనుల మధ్య దూషించబడుతున్నది. ఆ భయంకరమైన జీవితం, అటువంటి జీవితం రావద్దు, జీవించవద్దు. మిమ్మల్ని బట్టి అన్ని జనుల మధ్య నాకు మహిమ వస్తుందని చెప్పాలి దేవుడు. నా నామకు మహిమ తీసుకొస్తున్నామని చెప్పాలా. అవమానం తెస్తున్నావు చెప్తే ఏడవలసిన సమయం ఇది, దుఃఖపడే సమయం ఇది, మన జీవితాన్ని పరీక్షించుకునే సమయం, దిద్దుకునే సమయం, పశ్చాత్తాపపడే సమయం ఇది. ఎందుకంటే మన జీవితం అనేది దేవునికి ఇష్టంగా ఉండాలి, ఆయన మెచ్చుకునే విధంగా ఉండాలి, ఆయన ఇష్టపడే విధంగా ఉండాలి. ఓ నా భక్తుడు, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె, నా వధువు, నా భార్య నాకు లోబడుతుంది, నేను చెప్పింది చేస్తుంది అని ఆయన సంతోషపడే జీవితం మనకు ఉండాలి. హల్లెలూయా. నాకు మహిమ తీసుకొని వస్తున్నది లోకంలో, ఈ ప్రపంచంలో నాలాగనే వెలుగుతుంది, వెలిగింపజేస్తుంది. నా ప్రజలు వెలిగింపజేస్తున్నారు, వెలుగుతూ ఉన్నారు. సత్ప్రవర్తన, సత్క్రియలు చేస్తున్నారు, నా క్రియలే చేస్తున్నారు అని దేవుడు మనల్ని బట్టి సంతోషపడాలి. అటువంటి జీవితం దేవునికి మహిమ తీసుకొచ్చినట్టే ఆ జీవితం కలిగి ఉంటే. నిజమేనా? నిజమేనా? అటువంటి జీవితం కావాలి ప్రియులారా. ఈ సాయంకాలం గమనించండి. ఆయన ఏమన్నాడు, అందుకనే మిమ్మల్ని బట్టి మన దేవునికి అవమానం రావద్దు, మనల్ని బట్టి అవమానం రావద్దు. మనల్ని బట్టి దేవునికి మహిమ రావాలా. ఆమేన్. మహిమ రావాలంటే ఆయన కోసం నిలబడాలా, ఆయన చెప్పింది చేయాలి. నో కాంప్రమైజ్ అనేది అక్కడ రాకుండా చెప్పింది చేస్తే మరణమైన జీవమైన, జీవించినా మరణించినా ఆయన వాక్యం కోసం నిలబడితే అక్కడ దేవునికి మహిమ ఉన్నది. దేవుడు నిన్ను కాపాడుకుంటాడు, భద్రంగా నీ భద్రత ఆయనే చూసుకుంటాడు. నువ్వు నమ్మినట్లయితే హల్లెలూయా, అంతా ఆయన మీదనే నువ్వు భారం వేసి జీవించాలా. ఎందుకంటే నువ్వు ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి. సత్క్రియ చేసుకుంటూ జీవిస్తావు. అటువంటి జీవితం మనకు కావాలి ప్రియులారా. ఈ సాయంకాలము దేవుని బిడ్డలారా గమనించండి. అందుకని మత్తయి సువార్తలో 5:16 ఏం మాట్లాడుతున్నాడు ఆయన, మనుషులు లోకము ఏం చూస్తారట, మీ సత్క్రియలను చూచి. అంటే దీని అర్థం ఏంటంటే మనుషులు రోజు చూస్తున్నారని మర్చిపోవద్దు. ఏం చూస్తారు వాళ్ళు? మంచి క్రియలు చూస్తారంటే, సత్క్రియలు చూస్తారు. చూచి దేవుణ్ణి, పరలోకమందున్న మన తండ్రిని మహిమపరిచే రీతిగా మనం వెలుగు కలిగిన జీవితం కనుక కలిగి ఉంటే, మన సత్క్రియలు ఆ వెలుగు కలిగిన జీవితాన్ని బట్టి చూసినప్పుడు, మనం కలిగి ఉన్నప్పుడు వారు దేవుణ్ణి మహిమపరుస్తారు. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను ఈ సాయంకాలము. కనుక ఈ జీవితము దీంతో క్లోజ్ చేయండి. ఈ జీవితం సరిపోదు మనకి. ఎటువంటి జీవితం కావాలా? వాక్యం తగినట్టు జీవితం కావాలా? అర్థమైందా? ఇంత జీవించిన జీవితం వేరు. కానీ ఆయన మాట్లాడుతున్నాడు, మీ సత్క్రియలను బట్టి దేవుని, మీ జీవితాన్ని బట్టి దేవునికి మహిమ తీసుకొచ్చే జీవితం మీకు కావాలి. వెలుగుతున్న జీవితం మీకు కావాలి. వెలిగించబడిన జీవితం ఉండాలి. ఇతరులు వెలిగించే రీతి మీ జీవితం ఉండాలి. మీ జీవితము వెలుగులాగా దేవుణ్ణి వెదజల్లాలి. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. అటువంటి జీవితం కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడండి, దేవుని మాటను అర్థం చేసుకోండి, దేవుని వాక్య ప్రకారంగా జీవించండి. ఎవరి వైపు చూడకండి. దేవునికి నీకు ఒక సంబంధం కలిగి ఉండు, వ్యక్తిగత సంబంధం, జీవితం కలిగి ఉండు దేవునితో, వాక్యముతో. ఆయన మాట అర్థం చేసుకో. ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ సాయంకాలం నమ్ముతున్నావా? ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు.
నీ జీవితం నిజంగా నాకు మహిమ తెచ్చే విధంగా ఉన్నదా అని అడుగుతున్నాడు. ఈ సత్క్రియలు ఎక్కడ ఉన్నాయని అడుగుతాం. అడిగినప్పుడు ఏం చెప్తాం? ఏది సత్క్రియ? ఏది? దేవునికి మహిమ ఎలా వస్తుంది? సత్క్రియ లేనిది, వెలుగు జీవితం లేకపోతే ఎట్లా మహిమ వస్తుంది? కనుక ప్రియులారా, మరి దేవునికి మహిమ తెచ్చే జీవితం మనం కలిగి ఉండాలి. దేవుడు ఇష్టపడే జీవితాన్ని మనం కలిగి ఉందాం. ఆమేన్. హల్లెలూయా. వెలుగుతున్న జీవితం కలిగి ఉందాం. మన జీవితం ఎలా ఉండాలంటే వెలుగును వెదజల్లే రీతి ఉండాలా. మనం కలిగి ఉన్న సత్క్రియలు వెదజల్లే రీతిగా వెలుగుతూ ఉంటూ జీవితాన్ని వెలుగుమయంగా వెదజల్లుతూ ఉంటే అనేక మంది చీకట్లో ఉన్న వారందరూ కూడా మన జీవితాన్ని బట్టి దేవునికి మహిమ తీసుకొస్తూ వారు కూడా సత్యంలోనికి వచ్చేటట్టుగా జీవితం ఉండాలా. అటువంటి జీవితం మనం కలిగి ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడి తన మాటలు దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.